అట్లే నానమ్మ గాయం చాలా పెద్దగా ఉంది తీసేస్తా. అయ్యో ఉంటే ఉన్ని గాయం ఉన్ని కానీ కనీసం కాలేజీకి పోకోకుండా ఏం పాప నువ్వు? ఫస్ట్ నువ్వు ఫీజు నానమ్మ, ఫీజు కట్టాలా నేను? కాదు ఫీజు వాళ్ళకి చెప్పింటే ఈ నెల ఇస్తానని, ఇప్పుడు పంపించేటప్పుడు ఇస్తానని. అక్టోబర్లో కడతాను, అక్టోబర్ హాలిడేస్లో కడతాది మా నాయనమ్మ అని చెప్పి. ఆడ కాలేజీలో ఇప్పుడు కట్టకపోతే నాటలో అన్నారు. యాడ అనర్లే, మా తాత చనిపోయినాడు, మాకి నానమ్మ ఇబ్బంది పడే డబ్బులతో ఇబ్బంది ఉంది, అక్టోబర్లో ఇస్తాదంట నానమ్మ అని. ఆ మాత్రం కూడా చెప్పలేవా? ఇంకెందుకు మీరు ఇంత పెద్ద గాడిదలాగా అట్లా ఉన్నారు? కనీసం ఇప్పటి నుంచి కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకోవాలా. డబ్బులు లేవే ఇప్పుడు నానమ్మకి, మేమే ఇంకా నాకన్నా ముందు మీరే చెప్పాలా. అట్లాంటిది ఫీజు నానమ్మ అని అడుగుతావు చూడు. ఆయన ప్రిన్సిపాల్ అన్నారు, నేనేం చేద్దాను? ప్రిన్సిపాల్ అన్నాడు నేనేం చేద్దు కాదు, ఇప్పుడు లేవు కదా డబ్బులు, టైం అడగల్లా. ఇదే కాదు ఏ విషయమైనా, ఇప్పుడు గురించి డబ్బుల విషయమే కాదు ఏదన్నా కానీ మీరు నేర్చుకోవాలా. అక్టోబర్లో హాలిడేస్లో వస్తుంది. ఒకవేళ నీకు వినకోకుంటే సార్కి చెప్పు, ఫోన్ నా చేతికి సారు ఒకవేళ ఏమన్నా అంటే నేను సార్తో మాట్లాడతాను. సరేనా? ఏమమ్మీ నేనే కట్టాలా? నాకు కూడా కట్టాలా? మళ్ళీ ఎవరు కడతారు? స్కూల్కి పోకుండా కూడా ఇన్ని వేరే వాళ్ళకి కట్టేటివన్నీ ఉండలేదా? కట్టద్దా? ఆ కరెంటు బిల్లులు కట్టాలని మీ ఆయన కడతాడా? ఇప్పుడు ఇవన్నీ అలా మీ అమ్మ ఎందుకు వంట చేస్తానని ఇదేందో పెట్టిపోయింది. నానమ్మ నాకు కూడా కట్టాలంటే నానమ్మ అందరికీ కట్టాలమ్మా. ఏంది కట్టాలా? ఎడ దొంగతానని పోతానండు. రాత్రికి బ్యాంక్ దగ్గర పోయి కన్నం వేద్దాం పదండి ముగ్గురు, స్టేట్ బ్యాంక్కి మొక్క పెడితే మెయిన్ డబ్బులు ఎత్తుకోద్దాము. మేము వద్దు నానమ్మ, నువ్వు ఒకదానివే పోనమ్మా. అంటే నేను పోయి చిక్కులుకున్న పర్వాలేదు చూడే, అది వింటానవా? నేను పోయి దొంగతనం చేసుకుని రాలంట అంతే. నేను పోయి చిక్కులుకున్న పర్వాలేదు, మీరంతా బయట ఉండాలి కదా? లేదు నానమ్మ, లేదు. మొగం పోయి ఒకవేళ ఫీజు అడిగితే కదంట టైం అడుగు. రే దున్నపోతే నా కొడుకు లేరా.